హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఒక బుజ్జి ముగ్గుని వేసుకుందాం. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది, ఎవరైనా వేయగలరు. ఇండిపెండెన్స్ రోజే కాదండి, ఫ్రైడేస్ కూడా వేసుకోవచ్చు. మరి మీరు వీడియోని చూస్తూ తప్పకుండా లైక్ చేస్తారు కదా. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. మనకి ఫ్రీడమ్ వచ్చి 78 ఇయర్స్ అవుతుంది, కానీ మనకి నిజంగా ఫ్రీడమ్ వచ్చిందంటారా? నిన్న మొన్న మనం న్యూస్ చూస్తూనే ఉన్నాం. నైట్ షిఫ్ట్లో డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ని ఏం చేశారు? మరి అమ్మాయిలకి వర్క్ చేసే ప్లేస్లోనే సేఫ్టీ లేకపోతే మనకి ఫ్రీడమ్ వచ్చినట్లేనా? అసలు మనుషుల్లా కాకుండా ఎందుకు ఇలా అయిపోతున్నారు? ఇలాంటి ఇన్సిడెంట్స్ రోజు ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు అమ్మాయిలు బయటికి రావడానికి ఎంత భయపడతారో. దయచేసి కొంచెం మారండి అయ్యా, మనుషుల్లాగా ప్రవర్తించండి. అలా ఉండలేని కొవ్వుతో డబ్బుతో బలిసున్న వాళ్ళు వాళ్ళే చచ్చిపోండి దాంట్లో దూకి, అంతేగాని వేరే వాళ్ళని చంపకండి. వాళ్ళమ్మ నాన్న తిని తినక కష్టపడి డాక్టర్ చదివించింది ఇలా మీ చేతిలో చచ్చిపోవటానిక? ఇలాంటి వాళ్ళని గవర్నమెంట్ వెంటనే ఉరి తీసేయాలి. ఇలాంటి డబ్బున్న మృగాలు తప్పించుకొని మళ్ళీ జనారణ్యంలో తిరుగుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా మాట్లాడుకుంటూ పోతే వస్తూనే ఉంటుంది, కానీ ఈ విషయం పక్కన పెట్టేసి రేపు వరలక్ష్మి శుక్రవారం కదా, అది కూడా 2వ వారం, అంటే వరలక్ష్మి వ్రతం. మరి మీరు రేపటికి ఏమేమి ప్రిపరేషన్స్ చేశారు? నేను కూడా రేపే వరలక్ష్మి వ్రతం చేస్తున్నానండి. కుదరని వాళ్ళు నెక్స్ట్ వీక్ అయినా చేసుకోవచ్చు. మార్కెట్కి పోతే ధరలన్నీ మండిపోతున్నాయండి. పూలు పండ్లు ఒక్కటేమిటి, ఏది పట్టుకున్నా షాక్ కొడుతున్నాయి. కాబట్టి పూజ చేసుకోండి, కానీ అప్పులు చేసి అనవసరమైన ఆడంబరాలకు పోకుండా మీకు ఎంత స్తోమత ఉందో అంతవరకే చేసుకోండి. అమ్మవారు బంగారు పూలతో పూజ చేశారా, వెండి పూలతో పూజ చేశారా, లేదా మామూలు పువ్వులతో పూజ చేశారా అని చూడరు. ఇక్కడ భక్తే ప్రధానం. చెట్టుకున్న ఒక్క పువ్వు తీసుకొచ్చి భక్తితో పెట్టినా అమ్మవారు సంతోషిస్తారు. ఒక్క ప్రసాదం లేదా 3 లేదా 5, 9 స్తోమతను బట్టి చేసుకొని అమ్మవారికి నివేదించవచ్చు. వందలు వేలు పెట్టి అమ్మవారి బొమ్మ కూడా కొనవసరం లేదు. సింపుల్గా టెంకాయకి పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్టు పెట్టి జాకెట్ ముక్కతో అలంకరించినా చాలు. ఇంటికి పిలిచిన ముత్తైదువులకి జాకెట్ ముక్క ఇవ్వలేకపోయినా పండు తాంబూలం ఇచ్చినా చాలు. అమ్మవారి దయ వల్ల ఈ సంవత్సరం బాగుందనుకోండి, వచ్చే సంవత్సరం అనుకున్నట్లుగా చక్కగా ఇంకా బాగా చేసుకొని నలుగురికి పంచుదురు. కానీ సాయంత్రం వేళ వీలైతే గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి. రేపు అమ్మవారి దేవాలయాలన్నీ సందడిగా ఉంటాయి. అలా దేవాలయంకి వచ్చిన వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.